ఏంట్రా ఎలా ఉన్నారా? చల్లని ఐస్ క్రీమ్ రెసిపీ మీకోసమే తీసుకొచ్చాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుందిరా! తప్పకుండా ట్రై చేయండి. వైరల్ రెసిపీ కదా అస్సలే. తప్పకుండా ట్రై చేస్తారు. అన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే. ఈ మధ్య ఎవర్రా మెయింటైన్ చేస్తలేరు. కాజు బాదాం ఇంకా మఖానా అయితే మ్యాండేటరీ అనమాట కిడ్స్ ఉన్నవాళ్ళు. అండ్ డార్క్ చాక్లెట్ మ్యాండేటరీగా వేసుకోవాలి. కోకో పౌడర్ ఒక టేబుల్ స్పూన్ అట్లా. తర్వాత అసలు షుగర్ వేయట్లేదు. మనం ఇందులో బెల్లం కూడా యాడ్ చేయట్లేదు. ఫ్లేవర్ అంతా డేట్స్ తోని, మిల్క్ ఇంకా చాక్లెట్ తోనే అనమాట. మంచిగా నానిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని అది ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో కానీ లేకపోతే గ్లాస్ ఏది కుదిరితే అది ఖచ్చితంగా అవే కావాలని ఏం లేదు. మన కన్వీనియంట్ని బట్టి అనమాట. నేను అట్లా 4 కప్స్లో పెడితే మా పాప మాత్రం నేను వీడియో తీసేదాకా కూడా ఉంచకుండా అన్ని లాగిచ్చేసిందిరా. ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అన్నట్టు ఒక్కటి మిగిలిస్తే దాన్నే వీడియో తీసుకున్నాను. స్లో మోషన్లో తీద్దాం అనుకున్నాను, ఇక్కడ కింద పడిపోతుందో అని చెప్పేసి లట్టుకని తీసేసాను అనమాట. అండ్ టేస్ట్ అయితే అస్సలు కాంప్రమైజ్ కాకండి రా, చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా కదా. సమ్మర్ హాలిడేస్ కదరా, పిల్లలు బాధేస్తారు. కొత్త కొత్త రెసిపీస్, ఐస్ క్రీమ్ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను నేను. మధ్య మధ్యలో మా పాప అరుస్తుంది, పట్టించుకోకండి రా. అండ్ నాకు ఒకటి చెప్పండి రా, సమ్మర్ హాలిడేస్లో మీరు ఇక్కడే ఉంటారా? మీ ఇళ్ళల్లోనే ఉంటారా? నానమ్మ తాతమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారా? కామెంట్ చేయండి నాకు. అండ్ 1Kకి దగ్గరలో ఉన్నాం రా, సబ్స్క్రైబ్ చేసుకోండి రా. సబ్స్క్రైబ్, ఫాలో, లైక్, షేర్, కామెంట్ చేయండి రా. కొంచెం ఎప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళకేనా, మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి రా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.